హలో, అందరికీ నమస్తే అండి. ఈ రోజుల్లో చాలామందిలో నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగం లేక కొంతమంది చాలా బాధలతో ఉన్నారు. వారి కోసం ఒక చిన్న వీడియో చేయాలని నేను ఆశపడుతున్నాను. దీనికి ₹1 పెట్టుబడి ఏమి ఉండదండి. పెట్టుబడి లేకుండా వ్యాపారం ఏంటండి అని అనుకుంటారా? అయితే వినండి, మన నోటి మాటే పెట్టుబడి. దీనికి మన నోటి మాట ద్వారా మనం లక్షల్లో సంపాదించుకునే అవకాశం ఈ కంపెనీ వాళ్ళు కలిగించారు. ఇది కూడా చూసారా, రోజుకి 5,000 నుంచి నెలకి 10 లక్షల వరకు సంపాదించుకునే అవకాశాన్ని ఈ కంపెనీ వాళ్ళు కలిగించారు. ఏంటి ఈ కంపెనీ అంటే ఏడిఎంఎస్ అంటే మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఆ విషయాలన్నీ ఈ బుక్లో కంపెనీ వాళ్ళు మనకి సమకూర్చారు. కాస్త శ్రద్ధతో వినండి. ఇవన్నీ మాకు తెలుసులేండి అనేది అనుకోకుండా ఆ విషయం పక్కన పెట్టండి. విన్నాక మనం నిర్ణయం తీసుకోవాలి. ప్రతి విషయాన్ని మొదట మనం వినాలి, తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఇకపోతే మనము ఈ బుక్లో మనం ఓపెన్ చేద్దాము. చూడండి, ఏడిఎంఎస్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ నలుగురు చూస్తున్నారు కదా. ఏ అంటే అశోక్ గారు, డి అంటే దిలావర్ గారు, ఎం అంటే మహేష్ గారు, ఎస్ అంటే షాహేని మేడం గారు. వీళ్ళు 2020లో ఈ కంపెనీని స్థాపించారు. 400 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. అయితే వీళ్ళు ఆలోచన ఏమిందంటే అనేక మంది నిరుద్యోగుల్ని ఉపాధి కలిగించాలని డైరెక్ట్ సెల్లింగ్ అనేది మార్కెటింగ్లో తీసుకొచ్చారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ అని. ఎక్కడ ఇంతకీ ఈ కంపెనీ ఎక్కడ అని అంటే చూసారా, ఇది కూడా చూడండి, కర్ణాటక బెల్గాంలో 2020లో స్థాపించబడింది. చూసారా దీన్ని. మరి ఇది కంపెనీ ఇక్కడ కర్ణాటకలో ఉంది. ఇది హెడ్ ఆఫీస్. ఇప్పుడు ఇండియాలో 20 రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్గా మొదట కర్ణాటకలో ఒకే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక షాపుతో ప్రారంభమైంది. ఇప్పుడు 1600 షోరూమ్లు ఇండియాలో మరి ఉన్నవి. చాలా మంచి కంపెనీ అండి. అయితే ఏంటి ఆ కంపెనీ అంటే మన వెహికల్స్, మన పొద్దున్న లెగిస్తే మన వెహికల్స్ లేకుండా మన ఏ కార్యక్రమం జరగదు. పొద్దున్న మన వెహికల్ కావాలి. అందుకని ఈ వెహికల్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పోనీ పెట్రోల్ డీజిల్ వాడటం వల్ల మానవుడికి ఏదైనా హ్యాపీకరంగా ఉందా అంటే లేదు. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటా ఉంది డీజిల్ పెట్రోల్ ద్వారా. ఈ పొల్యూషన్ ద్వారా సంవత్సరానికి కొన్ని వేల మంది ఊపిరితిత్తుల ద్వారా చనిపోతున్నట్టుగా సర్వేలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూడండి, ఈ కంపెనీలో చాలా మంచి మంచి వెహికల్స్ ఉన్నాయండి. టూ వీలర్లు. ఇంకో ఇది ఒకటి చాలా ఆల్ట్రాటిక్ బాడీతో మీకు మంచి క్వాలిటీతో కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు. ఇదిగోండి, ఇదిగో ఈ సార్ ఉన్నారు, సార్ అశోక్ సార్ గారు. ఇగో ట్రాక్టర్స్ ప్రక్కన నుంచి ఉన్నారు. అలాగే కార్లు కూడా రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవబోతూ ఉంది. చక్కని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు అండి మాకు వెహికల్స్ ఉన్నాయి కదా, మరి పెట్రోల్ బోర్డులు ఉన్నాయి కదా, మరి ఇవన్నీ మాకు అవసరమా అని అనుకుంటే ఖచ్చితంగా ఇది మీరు తెలుసుకుంటే అవసరం అనాల్సిందే. చూసారా, ఎగ్జాంపుల్ మనము రోజుకి పెట్రోల్ గురించి మనం తెలుసుకుందామండి. రోజుకి పెట్రోల్ స్కూటర్కి ₹100 వేసుకుంటే నెల రోజుల్లో 3,000 ఖర్చు అవుతుంది. ఒక సంవత్సరంలో ఎంత ఖర్చు అవుతుందంటే 36,000 ఖర్చు అవుతుంది. ఇక మధ్యలో ఇంజిన్ ఆయిల్ అవన్నీ మారుస్తాం కదండి, ఏదో చిన్న చిన్న రిపేర్లు అన్నీ 4,000 కలుపుకుంటే టోటల్గా 1 ఇయర్కి ₹40,000 ఖర్చు అవుతుంది. కేవలం పెట్రోల్ వెహికల్కి మాత్రమే ఖర్చు అవుతుందండి. మనం పొల్యూషన్ తగ్గించడానికి ఒక మంచి అవకాశం ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్ దగ్గరికి మనం ఆలోచిస్తే రాబోయే రోజుల్లో అన్నీ ఎలక్ట్రికల్ అండి. ఒక 10 ఇయర్స్లో మాకు అన్నీ మన గవర్నమెంట్ కూడా ఇదే సప్లై చేస్తూ ఉంటుంది. పెట్రోల్ అంతా మరి బంద్ చేస్తూ ఉంటుంది, పెట్రోల్ డీజిల్.
అది క్రమంగా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ముందడుగులో ఉంటే మంచిది. సరే, ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ వెహికల్ దగ్గరికి వెళ్దామండి. ఎలక్ట్రికల్ వెహికల్ ఈ ఛార్జింగ్ ఒక 3.5 గంటలు 4 గంటలు పెట్టి సరిపోతుందండి. ఆటోమేటిక్గా అదే కట్ అవుద్ది. మనం ఛార్జింగ్ పెట్టిన వెంటనే నైట్ టైం పెట్టామనుకోండి, ఆ కరెంట్ ఎంత బాగా తీసుకోవాలి అది కట్ అయిపోద్ది. ఇక చూడండి, ఒక రోజుకి వచ్చేసి కరెంట్ ఖర్చు 10 రూపాయలు ఖర్చు అవుతుంది 2 యూనిట్లు. ఒక నెల రోజులకి 300 ఖర్చు అవుతుంది. అదే ఒక సంవత్సరానికి 3,600 రూపాయలు మాత్రం ఖర్చు అవుతుంది. దేనికండి? ఎలక్ట్రికల్ వెహికల్కి. చూసారా, మీరు బండి కొనుక్కున్నా కానీ మీకు తేడా కనిపిస్తుంది కదా. 40,000కి 3,600కి తేడా ఉంది కదా. మీకు ఇవన్నీ సేవ్ అవుతుంది. మిగతా బ్యాలెన్స్ అంతా ఎక్స్ట్రా అంతా మీకు పెట్రోల్ ద్వారా సేవ్ అవుతూ ఉంది. చూసారా, మనం ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవడం ద్వారా మనకు ఆదాయం కలిగించే అవకాశం కలిగించారు. ఆదాయం ఎలాగంటే, ఇప్పుడు చూసారండి, ఈ కంపెనీలో బ్యాటరీలు కూడా చాలా మంచిది ఇచ్చారండి. మెయిన్ ఏంటంటే మన ఎలక్ట్రికల్ వెహికల్కి గుండెకాయ లాంటిది ఏంటండి, బ్యాటరీ మోటార్ చాలా ఇంపార్టెంట్. అందుకని కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే లిథియం బ్యాటరీ ఇచ్చారండి. ఇవన్నీ 60 వాట్స్ 36 AH ఇవన్నీ ఇచ్చారు. ఈ బండి 80 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ వరకు తిరుగుతుందండి. దీనికి సంబంధించిన మీరు చదువుకోవచ్చు. చూడండి, బ్యాటరీ 60 వాట్స్ 72 AH. ఇది 150 కిలోమీటర్ మనకి నుండి 180 కిలోమీటర్ మైలేజ్ ఇస్తూ ఉంది. చూడండి, ఇక ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మోటార్ వచ్చేసి బోష్ మోటార్ కంపెనీ ఇస్తున్నారండి. ఇవన్నీ వాట్స్ 4,000 3,000 ఇలా ఇచ్చారు. మంచిది. ఇవన్నీ బాడీ కూడా మన చక్కని బాడీ ఇచ్చారండి. మనం ఫ్లైట్లకి వేసే లైట్ వెయిట్ బాడీ ఇచ్చారండి. మనం ఏదైనా గుద్దినా కానీ తగిలినా కానీ బాడీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది అలాగే ఉంటుంది. ఇకపోతే 3 years గ్యారంటీ అండ్ వారంటీ ఇచ్చారండి. బ్యాటరీ మొత్తం మీకు ఖరాబ్ అవ్వటం ఏమి ఉండదండి. చాలామందికి ఒక అపోహాలు ఏంటంటే బ్యాటరీ మొత్తం అయిపోయిన తర్వాత తీసేయాలి అనుకుంటారు. అలాగే తీసేసేది కాదండి. ఈ కంపెనీ వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇది ఎక్కడి నుంచో బయట నుంచి చైనా నుంచి తీసుకొచ్చిన బ్యాటరీలు కాదు. వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. బెల్గాంలో వీళ్ళకి మంచి పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు దీంట్లో ఉదాహరణకు ఒక 100 సెల్స్ ఉంటాయండి. ఆ 100 సెల్స్లో ఎప్పుడన్నా ఒక సెల్ ఏదన్నా పాడవుతే తీసేస్తే ఒక 500 ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ రికవర్, మళ్ళీ మొదట ఎలా ఉందో బ్యాటరీ మీకు అలా అవుతుంది. అంతేగాని మొత్తం ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఇదివరకు మనం టార్చ్ లైట్ వాడాం. దాంట్లో 4 టార్చ్ లైట్ 4 బ్యాటరీలు ఉంటాయి. మధ్యలో ఒకటి ఖరాబ్ అవుతే తీసి కూడా వాడతాం. అట్లాగే వీటికి కూడా అలాంటి అవకాశం ఉంది. బ్యాటరీ మొత్తం మార్చాల్సిన అవసరం లేదు. బ్యాటరీలో ఈ సెల్స్ మనం తీస్తే మనకి సరిపోద్ది. ఇంతవరకు ఇప్పుడు కంపెనీ నుండి 2 లక్షల బళ్ళు బయట తిరుగుతున్నాయి, కానీ ఒక్కటి కూడా ఇంతవరకు ఈ కంప్లైంట్ వచ్చినట్టుగా ఏమీ లేదు. అది చాలా మంచి వార్త. చూడండి, ఈ బ్యాటరీకి చుట్టూ వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది వాటర్ ప్రూఫ్. చూసారా, ఇది ఇలా ఈ విధంగా వస్తుంది. మనం ఈ బ్యాటరీ ఫుల్గా వాటర్లో తడిసినా కానీ లేకపోతే నీళ్ళలో ముంచి ఒక 2 గంటల సేపు ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మంచిది. ఇక వెహికల్స్ మోడల్స్ ఇలా ఉన్నాయి చూడండి. 1,33,000కి ఈ వెహికల్కి ఉంది. మీకు దీనికన్నీ మీరు చదువుకోవచ్చు. విధంగా 2000 వాట్స్ ఇవన్నీ చదువుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇలాగా ఇది ఛార్జింగ్ పెడితే చాలా మైలేజ్ బాగుంటుంది. ఓకేనా. LED ఉంది. టైర్ వచ్చేసేమో 12 ఇంచి ఉంది. ఓకేనా. ఇది ఒక మోడల్. ఇంకా రెండవది చూడండి, ఇది ఒకటి ADMSలో GTR. నేను ఈ బండి తీసుకున్నానండి. ఇప్పటికి 7,000 కిలోమీటర్లు తిరిగాను. చక్కగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నాకైతే పెట్రోల్ బాగా సేవ్ అయింది. ఈ బండి తీసుకున్నాను. ఇదే బండిలో కలర్స్ ఉంటాయి. నేను రెడ్ కలర్ తీసుకున్నాను. చూడండి, ఈ బండి వచ్చేసి 1,06,000 రూపాయలు. ఇప్పుడు మార్కెట్లో రకరకాల బళ్ళు ఉన్నాయండి. 60,000 బండి, 50,000 బండ్లు అంటే మన బండి కాస్ట్లీ ఉన్నప్పటికీ క్వాలిటీ ఉంటుందండి. బ్యాటరీ క్వాలిటీ ఉంటుంది. రకరకాల మార్కెట్లో ఉన్న 50,000 60,000 దాన్ని మనం మోసపోయి దాంట్లో యాసిడ్ బ్యాటరీలు మనం కొనుక్కొని మనం మోసపోకుండా చూడండి, లిథియం బ్యాటరీతో మంచి క్వాలిటీతో ఉంటుంది.
ఒకటి, ఇంకోటి ఇది ఒకటి మంత్ర, ADMSలో మంత్ర ఉందండి. ఇది మైలేజ్ బాగుంటుంది, స్పీడ్ బాగుంటుంది. ఇది ఒకటి TTX, ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ బండి కూడా చాలా రకాలు ఉన్నాయి, 20 రకాల మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ హై స్పీడ్, మీకు చాలా బాగుంటుంది హై స్పీడ్. అది ఇంకొకటి, ఇదొక మోడల్స్ చూసారా, అదొకటి. ఇంకా మోడల్స్ ఉన్నాయి, ఇదొక మోడల్స్ ADMSలో లెజెండ్ మోడల్, చాలా నీట్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది. ఇప్పుడు చూసారా, ఇది ఒకటి ఉందండి, 1,11,000 రూపాయలు, 4 క్వింటాల వెయిట్ మోస్తుంది. ఎవరన్నా బిజినెస్ చేసుకున్న వారికి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. 4 క్వింటాల వెయిట్ మోస్తుందండి అది. అంత ఎక్సలెంట్ బండి, చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది, మార్కెట్లో బాగా వెళ్తుంది బిజినెస్ చేసేవారికి. దీంట్లో మరి 2 వీలర్స్గా 3 చక్రాలు కూడా ఉన్నది, ఆ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇంకా లగేజ్ ఇంకా హెవీ కావాలనుకుంటే. ఇకపోతే ఇది ఒకటి, ఇదొక మంచి మోడల్, ఇదొక మోడల్ ఉంది, ఇదొక మోడల్ ఉంది. తర్వాత ఇదొక మోడల్స్, అంటే ఇది మార్కెట్లోకి మన ఆంధ్రాలోకి రాలేదు, త్వరలో వస్తున్నాయి. చూసారండి, ఇదొకటి, ఈ మోడల్స్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది, 3000 వాట్స్. ఇదొకటి చూడండి, ఇవన్నీ మీరు చదువుకోండి, దానంగా చదువుకోండి. ఇదొకటి, ఇదొక మోడల్. ఓకేనా, చూడండి ఇప్పుడు మార్కెట్లోకి ఇది వచ్చిందండి ఆల్రెడీ. అది మొదట ఈ డెమో ఇస్తారు కంపెనీ, అక్కడ షోరూమ్స్, మీ దగ్గర ఉన్న షోరూమ్స్ వాళ్ళు. మీరు బుక్ చేసుకున్న వెంటనే వాళ్ళు టైం చెప్తారు, మీకు బండి ఇస్తారు. ఇప్పుడు దీంట్లో బండి కొనుక్కోవడం ద్వారా మనకు ఒక కంపెనీ వాళ్ళు మనం పర్చేస్ ఆర్డర్ పెట్టడం ద్వారా 15,000 డౌన్ పేమెంట్ కట్టుకోవాలండి. ఎక్కడైనా మనం డౌన్ పేమెంట్ అనేది ఉంటుంది, డౌన్ పేమెంట్ ఉంటుంది. మనం ఏ షోరూమ్కి వెళ్ళినా ఏ బండి కొనుక్కోవాలన్నా మొదట డౌన్ పేమెంట్ అనేది ఉంటుంది, 40,000, 20,000, 30,000 ఉంటుంది. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మినిమం 15,000 అనే డౌన్ పేమెంట్ పెట్టారండి. ఇది మనం కొనుక్కుంటున్నామంటే కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ID పాస్వర్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. దీంట్లో ఒకవేళ మీరు బిజినెస్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం, అది మీ ఇష్టం, అది చెయ్యాలని మీ మనసులో ఏదైనా ఆలోచన ఉంటే ఇన్ని విధాలుగా మీకు ఇన్కమ్ వస్తుంది. డైరెక్ట్ రెఫర్ చేయడం ద్వారా ఒక ఇన్కమ్ వస్తుందండి, టీమ్ రిఫర్ ఇన్కమ్ ద్వారా ఒకటి వస్తుందండి, రీపర్చేస్ ద్వారా ఇన్కమ్ ఒకటి వస్తుంది. తర్వాత అవార్డులు ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి, చాలా అవన్నీ మీకు ఉన్నాయి. ఇప్పుడు మరి బిజినెస్లోకి వెళ్దామంటారా? అదండి, ఓకేనా. నెక్స్ట్, కంపెనీ వాళ్ళు మీరు బిజినెస్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కలిగించారండి. మీకు ఇష్టమైతేనే, ఇది ప్రతిదీ లీగల్గానే ఉంటుందండి, లీగల్గానే ఉంటుంది. మొదట మనము వాళ్ళు ఏదో చెప్పిన మాటలు మనము వినకూడదు. దయచేసి మనం ఈ కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి. మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వబడుతుంది, ఆ నెంబర్ ప్రకారం మీరు నాకు కాల్ చేయండి, మీకు అన్ని విషయాలు చెప్తాను. మీకు మరిన్ని మీకు డౌట్స్ అన్నీ, మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో కూడా చెప్తా ఉండండి. డైరెక్ట్ రెఫర్ చేయడం ద్వారా ఒక ఇన్కమ్ వస్తుందండి, ఒక టీమ్ బోనస్, ఇట్లాగన్నీ వస్తాయి. ఉదాహరణకు మీరు 15,000 పెట్టి డౌన్ పేమెంట్ కట్టేసి మీకు పాస్వర్డ్ ID కంపెనీ వాళ్ళు ఇస్తారు. మీకు ఒక వెబ్సైట్ వస్తుంది మీ ఫోన్కి. ఇప్పుడు దాంట్లో ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, ఇది వచ్చి మీరు అనుకోండి, మీరు పాస్వర్డ్ తీసుకున్నారు, కంపెనీలో ఎంటర్ అయ్యారు. అయిన వెంటనే మీకు ఆ బండి గురించి తెలుసుకున్నారు కాబట్టి, మీకు నచ్చింది కాబట్టి, దీనికి 2 ఛానల్ ఉంటుందండి. ఏ ఛానల్ ఒకటి, B ఛానల్ ఉంటుందండి. ఏ ఛానల్కి మీరు ఒక వ్యక్తిని రెఫర్ చేశారు. రెఫర్ చేసిన వెంటనే కంపెనీ వాళ్ళు మాకు ఏ సినిమా యాక్టర్లు, మాకు హీరోలు ఎవరు లేరండి, దీని కంపెనీకి హీరోలు పెట్టేసి సెలబ్రేషన్ వాళ్ళు పెట్టేసుకొని వాళ్ళకి నెలకి 10 లక్షలు, సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఎవరికి, సినిమా యాక్టర్లకి యాడ్ ఇచ్చినందుకు. ఈ కంపెనీ ఏమంటుందంటే మాకు హీరోలు ఎవరు వద్దు, బయట వాళ్ళు, మా కస్టమర్లే హీరోలు అని కంపెనీ యొక్క ఉద్దేశం. కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు ఒకరిని రెఫర్ చేశారనుకోండి, చేసినప్పుడు మీకు 5,000 రూపాయలు కంపెనీ వాళ్ళు ఇస్తారండి, ఏ సైడ్. అలాగే B సైడ్ ఒకళ్ళ వ్యక్తిని మీరు రెఫర్ చేశారనుకోండి, ఇందాక మీకు చెప్పాం కదా పెట్రోలు,
ఛార్జింగ్ బళ్ళు ఎంత డిఫరెన్స్ గురించి చెప్పాను కదా, అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏ సైడ్ ఒకళ్ళని చేసిన వెంటనే 5,000 రూపాయలు ఇస్తారండి కంపెనీ వాళ్ళు. అలాగే బి సైడ్ ఒకటి రిఫర్ చేశారనుకోండి 5,000 ఇస్తారండి. ఇలా మ్యాచింగ్ అయినందుకు ఒక 3,000 రూపాయలు ఇస్తారండి. ఇలా ఏ బి మ్యాచింగ్ అయినందుకు ఒక 3,000 రూపాయలు ఇస్తారు. ఈ 3,000 అండి. ఇకపోతే వీళ్ళిద్దరికి మనం కాస్త మోటివేషన్ చేస్తే, వీళ్ళిద్దరిని మీరు కొంచెం బాగా కష్టపడే వాళ్ళని, కొంచెం బాగా కష్టపడి పని చేయాలి అనే వారిని మీరు ఏ సైడ్ బి సైడ్ వేసుకుంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి. వారికి కూడా ఇద్దరిని రిఫర్ చేసుకుంటూ వెళ్తుంటారండి. వాళ్ళేం ఆగరు, వాళ్ళు కూడా రిఫర్ చేసుకుంటూ వెళ్తారు. ఈ బి వ్యక్తి కూడా రిఫర్ చేసుకుంటూ వెళ్తారు. మరి వాళ్ళు రిఫర్ చేయడం ద్వారా మీకేంటి అంటే చూడండి చెప్తానండి. వీళ్ళిద్దరు రిఫర్ చేయడం ద్వారా మీకు 13,000 ఎలాగ వచ్చినాయో వీళ్ళకు కూడా 13,000 వస్తాయి. అర్థమైందండి? వాళ్ళకి 13,000 వస్తాయి. ఈ వ్యక్తి ఇద్దరు రిఫర్ చేయడం ద్వారా కూడా 13,000 ఈ వ్యక్తికి వస్తాయి. కానీ మీకు ఏంటంటే వీళ్ళిద్దరు మ్యాచింగ్ ద్వారా ఒక 3,000, ఈ ఇద్దరు జతల ద్వారా 3,000 మీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. అంటే 3,000 ఎంత అండి? 6,000 రూపాయలు. 6,000 రూపాయలు మీకు వచ్చేస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇకపోతే ఇలాగే సిస్టమ్ వెళ్ళిపోతా ఉందనుకోండి, ఎవరు ఆగరండి. ఎందుకంటే బండిలో క్వాలిటీ ఉంది, బండిలో మంచి దమ్ము ఉంది. ఎటువంటి ఆ బండి గురించి విన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాల్సిందే ఖచ్చితంగా. కాకపోతే ఈ టీం వెళ్ళిపోతూ ఉంటుందండి. వెళ్ళిపోయినప్పుడు చూసారండి, ఇట్లా బుకింగ్ అయినప్పుడు 17 జతలు, దీనికి కంపెనీ మీరు 17కి జతలకి సీలింగ్ అండి, సీలింగ్ వెళ్ళిపోతారు ఆల్రెడీ. మీరు 17 జతలు పోయినకోండి 17 3,000 వస్తాయి. 17 3,000 ఎంత అండి? 51,000 రూపాయలు. 51,000 1000 రూపాయలు తీసేస్తుంది కంపెనీ. డైలీ మీకు 50,000 రూపాయలు మాత్రం ప్రతిరోజు 50,000 రూపాయలు మీకు వస్తాయండి. ప్రతిరోజు 50,000. ఇట్లా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇట్లా 17 జతలు వెళ్ళి అనుకోండి, 17 3 51,000. ఆ 1000 రూపాయలు తీసేసి 50,000 మాత్రం డైలీ మీ అకౌంట్లోకి వస్తూ ఉంటాయి డైలీ. అట్లాగే నెలకి 15 లక్షల దాకా వస్తూ ఉంటాయి. మధ్యలో ట్యాక్స్ కట్ అవుతా ఉంటాయి. టీడీసీ 5% తీస్తారు కంపెనీ వాళ్ళు. మరి ఏడిఎంఎస్ వాళ్ళు ఒక 10% తీస్తారు. ఎందుకంటే వాళ్ళకి కంపెనీలో మరి వాళ్ళకి సర్వీస్ ఛార్జింగ్ చొప్పున తీస్తారు. అలాగే ఒక 10% మీ వ్యాలిడ్లో ఉంటాయండి. అంటే మీ అమౌంటే. ఎప్పుడైనా ఏదన్నా కంపెనీ వాళ్ళు కొత్త రిలీజ్ చేస్తూ ఉంటారు, సెల్ ఫోన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా రిలీజ్ చేసినప్పుడు ఈ వ్యాలిడ్లో ఉన్న అమౌంట్తో మీరు కొనుక్కోవచ్చు. చూసారండి, ఇది గమనిస్తారండి. ఓకేనా? డైలీ 50,000, 5,000తో స్టార్ట్ అవుతుంది. 50,000 దాకా తీసుకునే అవకాశం దీంట్లో ఉంది. ఇకపోతే ఇక టీం వెళ్ళేకుంది మీకు ఎలాగా డైలీ 50,000 వస్తాయో వీళ్ళకి కూడా అట్టాగే వస్తాయండి. ఇలాగే వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఈ టీం అంతా వెళ్ళి ఒక 100 మంది అయ్యారనుకోండి, ఆ 103,000 వచ్చేసి 3 లక్షలు ఖర్చు అవుద్ది. 3 లక్షలకి యాక్చువల్గా మీకు ఇవ్వాలి, కానీ మీకు ఇవ్వరు. ఎందుకంటే మరి ఇలా కూడా డౌన్లోడ్ ఇచ్చుకోవాలి కదా. అలాగే మీకు ఇచ్చినట్టే. అందుకని ఒక సీలింగ్ అంటూ పెట్టింది. 50,000 మినిమం డైలీ 50,000, డైలీ 50,000 వస్తూ ఉంటుందండి. ఇదండి. తర్వాత మీకు అవార్డ్స్ ఉన్నాయి, రివార్డ్స్ కూడా చాలా ఉన్నాయండి, గిఫ్ట్ కూడా ఉన్నాయి. దీని తర్వాత ఏంటంటే ఇదిగో చూసారండి, మీరు అటు 10 జతలు ఇటు 10 జతలు అయిననుకోండి, మీకు 32 ఇంచి ఏడిఎంఎస్ టీవీ ఇస్తారండి. చూసారా? ఇస్తారు. దీని కాస్ట్ వచ్చి 30,000 రూపాయలండి. ఈ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అంటే మీకు ఇస్తారు. చూసారా? మీకు గిఫ్ట్లు కూడా ఉన్నాయి. తర్వాత ఏలే మీ టీం వెళ్ళిపోయకుంది మీకు ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసారా? అటు ఏ సైడు 30, బి సైడ్ 30 అయిందనుకోండి, ఒక 90,000 రూపాయలు మీకు గిఫ్ట్గా వస్తుంది. ఆ గిఫ్ట్తో మీకు థాయిలాండ్ ఒక 4 డేస్ తీసుకెళ్తారండి. 4 డేస్ థాయిలాండ్ తీసుకెళ్తారు. కంపెనీ వాళ్ళు ఉచితంగా తీసుకెళ్తారు. మీ ఖర్చు ఏమీ మీకు ఉండదు. అలాగే అటు 50, ఏ సైడ్ 50, బి సైడ్ 50 అయిందనుకోండి, మీకు ఇన్కమ్ 1,50,000 రూపాయలు ఇన్కమ్. మీకు ఒక మంచి కాస్ట్లీ టీవీ ఇస్తారు. ఏడిఎంఎస్ 65 ఇంచి ఎల్ఈడి టీవీ ఇస్తారు. చాలా పెద్ద టీవీ ఇస్తారు. గిఫ్ట్ అవన్నీ ఆటోమేటిక్గా వస్తుంటాయండి.
ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి. అలాగే అటు 100, ఏ సైడ్ 100, బి సైడ్ 100 అయిందనుకోండి, మీకు 3 days దుబాయ్ టూర్ ఉంటుందండి, కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు. ఇక నెక్స్ట్ చూడండి, అటు 250, అటువైపు 250 అయిందనుకోండి టీము. ఇందాక చెప్పాను కదా ఏ సైడ్ బి సైడ్ అని. అవుతుందనుకోండి, మీకు గోల్డ్ ఇస్తారండి, 50 grams గోల్డ్ 2 lakhs ఇస్తారు. ఇకపోతే చూడండి నెక్స్ట్, ఇవన్నీ మీకు అన్ని ఉచితంగా వచ్చేవండి. అటు 500, అటు 500 వచ్చినాయి అనుకోండి, ఏ సైడ్ 500, బి సైడ్ 500. మీకు యూరోప్ కంట్రీకి వెళ్ళడానికి 10 days ఇస్తారండి. 10 days ఫ్రీగా మిమ్మల్ని తీసుకెళ్తారు. మేము యూరోప్ వెళ్ళడానికి చాలా ఖర్చు అవుద్ది, కానీ మీకు అవన్నీ కంపెనీ భరాయిస్తూ ఉంటుంది. ఇక తర్వాత అటు 100,000, 1000 పడింది అనుకోండి, కార్ ఇస్తారు, హోండా సిటీ కార్ ఇస్తారు. ఇవన్నీ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయండి, ఏమీ ఆగదండి. మీరు జస్ట్ కొంచెం కష్టపడితే చాలు మొదట, తర్వాత ఇవన్నీ మీరు అనుభవించవచ్చు. ఇటు 2,500 ఇటు ఏ సైడు, 2,500 బి సైడ్ అయిందనుకోండి, మీకు హౌస్ ఫండింగ్ ఇస్తారండి. హౌస్ ఫండింగ్ ఇస్తారు, 25 లక్షలు మీకు హౌస్ ఫండింగ్ కింద ఉచితంగా మీకు అమౌంట్ ఇస్తారు. ఇక అలాగా ఆడి కార్ అంటే అటు 500, ఏ సైడ్ 500, బి సైడ్ 500. సారీ బి సైడ్ 5,000, ఏ సైడ్ 5,000, బి సైడ్ 5,000 అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆడి కారు ఫ్రీగా ఇస్తారు. అంటే డైలీ 50,000 వస్తూ ఉంటాయి, అది ఆ సెక్షన్ డైలీ వస్తూ ఉంటాయి, ఇది వస్తూ ఉంటుంది అన్నమాట. అది అనుభవించవచ్చు, ఇది అనుభవించవచ్చు. ఓకే, కారు గిఫ్ట్గా ఇస్తారండి. ఇక ఇది కూడా చూడండి, ఇటు 1000, ఇటు 10,000, ఏ సైడ్ 10,000, బి సైడ్ 10,000 అయిందనుకోండి, జాగూర్ కార్ ఇస్తారండి. ఈ కార్ ఎవరు వాడతారండి? పెద్ద పెద్ద షారూన్ ఖాన్, సినిమా యాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు వాడతారు. అంటే కంపెనీ ఉద్దేశం ఏంటంటే మా కస్టమర్లే మా హీరోలు, ఎవరెవరో హీరోలు కాదు, మా కస్టమర్ హీరోని చేయడం. అంటే దీంట్లో ఈ కంపెనీలో ఒక పేదవాడు నుంచి కోటేశ్వర్లు అయ్యారండి. దీంట్లో పేదవాడు రోజుకి 500, 300 కూలి పని చేసేవారు ఇప్పుడు కోటేశ్వర్లు అవ్వడానికి కారణం ఈ కంపెనీ అండి. ఈ కంపెనీలో పార్ట్ టైము లేక ఫుల్ టైం చేస్తున్న వారు ఈ స్థాయికి తీసుకురావాలని కంపెనీ యొక్క ఉద్దేశం అండి. చూసారా, 1 year ప్లాన్ కూడా ఉంది. మీరు కష్టపడితే 1 yearలో ఇట్లాగా మీరు ఇద్దరు బుక్ చేశారనుకో, రెఫర్ చేశారనుకోండి, ఆ ఇద్దరు 4, ఆ 4 8 మంది, ఇట్లా చూడండి వరుసగా చివరికి ఒక 1 yearలో ఎంతమంది అవుతారు చూసారా, ఎంతమంది అవుతారు. ఏంటిది ఏ సైడ్ బి సైడ్. తర్వాత ఇట్లాగ ఇన్కమ్ మీకు లక్షల్లో, కోట్లలో వచ్చే ఇన్కమ్ కూడా దీంట్లో ఉందండి. చూసారా, ఇవన్నీ మీరు చదువుకోండి, మీకు చదువుకుంటా ఉంటే తొందరగా అర్థమైంది. 1 year ప్లాన్. ఓకేనా, చూడండి చాలా మంచి కంపెనీ అండి. మీరు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్గా ఉంటే చూసే గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్నటువంటి సర్టిఫికెట్స్ కూడా దీంట్లో ఉన్నాయండి. చాలా మంచి కంపెనీ, పెద్ద కంపెనీ. అందుకని మీరు దయచేసి మీరు స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్ ఇస్తాము, లేట్ చేయకుండా విషయం తెలుసుకోండి. ఈ విషయము అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి పాపం నిరుద్యోగులు ఉంటారు, పాపం వాళ్ళు కూడా మీరు దారి చూపించిన వాళ్ళు అవుతారు మీరు. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఇంతవరకు మీరు చాలా ఓపికతో ఉన్నారు, ధనులు, మంచివారు. వెరీ గుడ్. మీకు తెలిసిన వారు తెలియపరచండి. థ్యాంక్ యూ.